పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అసీం మునీర్ ఈయన ప్రస్తుతము ఎన్నో దేశాలకు వెళ్ళాలి. ఎందుకంటే ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నా ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని ఒక సర్టిఫికేషన్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా, అలాగే ఇంకా చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో ఈ దేశాల నుంచి ఇతనికి ఇన్విటేషన్. అదేంటండి, ఒక టెర్రర్ ఫ్యాక్టరీ, ఆ దేశం యొక్క ఆర్మీ చీఫ్ ఇతనికి ఇలాంటి స్వాగతమా అనిపిస్తుంది. ఈ దేశాలంతా ఇలాగే ఉంటారండి, మనతో ఫ్రెండ్లీగా ఉంటారు, అట్ ది సేమ్ టైం పాకిస్తాన్తో కూడా వీళ్ళ వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. సో ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, అసీం మునీర్ని ఎక్కడ ఎవరు వేసేస్తారు? అదేంటి ఇలా మాట్లాడడం ఏమిటి అంటే, బ్రాడ్ ఫోర్ట్ అని చెప్పి ఒక నగరం ఎక్కడ ఉంటుంది? ఇంగ్లాండ్లో ఉంటుంది, యునైటెడ్ కింగ్డమ్. సో ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ గారి సపోర్టర్స్ ఇమ్రాన్ ఖాన్ గారిని జైల్లో పెట్టడము కాదు, ఈయన భార్య బుషారా బీబీ అంటారు, ఈవిడకి కూడా 17 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించారండి. బాగుందా? ఎంత ఒక దారుణం చూడండి. పాకిస్తాన్లో జరుగుతున్న రియాలిటీ ఇది. భర్త ఇమ్రాన్ ఖాన్, సో ఆయన పొలిటికల్ పార్టీని బ్యాన్ చేశారు, నువ్వు శాశ్వతంగా జైల్లో ఉండు అన్నారు. అతన్ని కలవడానికి అవకాశమే లేదు, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినా కూడా జుట్టు పట్టుకొని బయట తోసేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఇమ్రాన్ ఖాన్ గారి సతీమణి, ఈవిడకి ఏకంగా 17 ఏళ్ల పాటు జైలు శిక్ష వేశారు. మీకు తోషా ఖానా కరప్షన్ కేసు అంటే, ఇమ్రాన్ ఖాన్ గారు వివిధ దేశాలకు వెళ్ళారు, అక్కడ ఆ నాయకులు ఈయనకి గిఫ్ట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ గిఫ్ట్లనంతా కూడా ఈయన సతీమణి ఎవరెవరికో అమ్మేశారు. స్నేహితులు, డిప్లొమాటిక్ ఛానల్స్, అలాగే వేరే దేశాల నాయకులకు ఈ గిఫ్ట్లనంతా కూడా వీళ్ళు అమ్మేశారు. ఇది అవినీతి అని చెప్పి ముందు ఇమ్రాన్ ఖాన్ మీదే కేసు పెట్టారు. తరువాత ఇవాళ అతని సతీమణి, సో ఇప్పుడు ఈవిడ కూడా 17 ఏళ్ల పాటు జైలు శిక్ష అన్నప్పుడు యావత్తు ప్రపంచం ఇది ఎక్కడి న్యాయము? సో అడుగుతారు కదా. సో బ్రాడ్ ఫోర్టులో ఒక ర్యాలీ, మీకు చుట్టుపక్కల ఉండే ప్రాంతాలలో ఎవరైతే ముస్లింలు ఉంటారో, అలాగే పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఈ పార్టీ, ఇది ఇమ్రాన్ ఖాన్ పార్టీ అండి, దీనికి సంబంధించిన సపోర్టర్స్ రండి, మనము పాకిస్తాన్ ఎంబసీ ముందు ఇలాగొక నిరసన తెలుపుదాము. ఇక్కడ ఒక ముస్లిం మహిళ, అంటే యూకేలో ఉండే ముస్లిం మహిళ, ఇలాంటి నయవంచకులు, దుర్మార్గులు వీళ్ళందరూ కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్లో పోతారు, అది కార్ యాక్సిడెంటే అవ్వచ్చు. ఈవిడ భవిష్యవాణి చెప్పింది. అదేంటండి, ఒక మహిళ కోపంతో ఆవేశంతో ఆ ర్యాలీలో మాట్లాడితే ఇవాళ యావత్ ప్రపంచం దీన్ని ఫ్రంట్ లైన్లో రాయడం ఏంటి అంటే, జరిగే కదండి. ఇప్పుడు నా లెక్కలో, ఇప్పుడు నాకు వస్తున్న సమాచారాల ప్రకారము మీకు అసీం మునీర్ని మోసాదు వాళ్ళు ఎక్కడో అక్కడ వేసేస్తారు. ఇదైతే జరుగుతుంది. కాబట్టి మీరు గమనించవచ్చు, అతను ఏ దేశానికి వెళ్ళినా కూడా, మొన్న కూడా సౌదీ అరేబియా వెళ్ళాడు, అక్కడ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇతను. చూడండి, ఇలాంటి ఒక దుర్మార్గుడికి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇస్తున్నారు. అక్కడ కూడా మీకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి, పాకిస్తాన్లో తిరిగినా, తన రావెల్పిండి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినా కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొనే అసీం మునీర్ తిరుగుతున్నాడు. అంటే అతనికి థ్రెట్ ఉంది, ఎవరో ఎక్కడో వేసేయబోతున్నారు అనే ఆ ఇన్ఫర్మేషన్, ఐఎస్ఐ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో ఇదే మహిళ చెప్పారు. సో ఇమీడియట్గా బ్రిటిష్ యొక్క కాన్సులేట్ వాళ్ళ డిప్లొమాట్ని పిలిచి, మీరు మా అసీం మునీర్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇలాగ ఈ మహిళలు చూడండి, ఒక మహిళ మాట్లాడితే దాన్ని ఏకంగా ప్రభుత్వం స్పందిస్తుంది. సో ఇప్పుడు మీరు అసీం మునీర్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇలాంటి ర్యాలీస్ జరుగుతున్నప్పుడు ఇలాగ ఎవరైనా ఆయన హత్య చేయబోతున్నారని మాట్లాడితే వాళ్ళని పట్టి మీరు శిక్ష విధించాలి అని చెప్పి మీకు పాకిస్తాన్ రాయబార కార్యాలయము ఇలా బ్రిటిష్ కాన్సులేట్కి చెప్పారు. ఇది ఒక ఫ్రీ కంట్రీ అండి. మీకు యూకే అంటే డెమోక్రటిక్ కంట్రీ కదా, అక్కడ ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు, వీళ్ళు అన్నారు కదా అని వాళ్ళని శిక్షించలేము, మీ దేశము వేరు మా దేశము వేరు, క్లియర్గా బ్రిటన్ వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు ప్రాబబిలిటీస్, అసీం మునీర్ ఎక్కడ పోతాడు? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఈ భూమి మీద బతకడం వేస్ట్ కదండి. ఎందుకంటే వీళ్ళ జీవితాలంతా కూడా కుట్రే కదండి. ఏ రోజు ఒక మంచి జీవితాన్ని వీళ్ళు జీవించింది లేదు.
మీకు ఎన్నో మోసాలు చేసి తరువాత వీడు ఆర్మీ చీఫ్ అయ్యి ఇవాళ మీకు ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ దేశాన్నే నేనే పరిపాలిస్తున్నాను, షాడో గవర్నమెంట్. మీకు అక్కడ ఇమ్రాన్ ఖాన్ని ప్రజలు ఎంచుకున్నారు. అతనిని జైల్లో పెట్టి తరువాత షాబాజ్ షరీఫ్ని తీసుకువచ్చి షాబాజ్ షరీఫ్ పైన ఇతనెక్కి కూర్చున్నాడు. నేనే పాలకుడిని. ఇతనికి మీకు అమెరికాలో ఘన స్వాగతం, మీకు లంచ్ పార్టీస్. సో ఇప్పుడు మీకు ఇజ్రాయెల్ వాళ్ళు ఇతన్ని టార్గెట్ చేశారు. రేపు మీకు గాజా వద్ద పాకిస్తాన్ సైన్యం వెళ్ళాలి. ఇది అమెరికా రిక్వెస్టేనండి, అమెరికా యొక్క ప్లాన్లో ఉన్న వ్యవహారమే. కానీ అమెరికాను ఎప్పుడూ ఎవరూ కూడా నమ్మడానికి ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యము గాజాకి వస్తే మరి రేపు వీళ్ళు హమాస్తో కలిసిపోవచ్చు కదా. అక్కడంతా అరబ్ దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు కదా. వీళ్ళు హమాస్తో కలిసిపోయి ఇజ్రాయెల్పై కుట్ర పన్నవచ్చు కదా. సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అలాగే మోజాద్, సో వీళ్ళు ఇదే భావిస్తున్నారు. ముందు ఈ ప్రపంచంలో ఇలాంటి వెధవలు, ఇలాంటి దుర్మార్గులు బతకకూడదు. ఇది మీకు ఇజ్రాయెల్లో ప్లాన్. ఆటోమేటిక్గా పాకిస్తాన్లో ఉండే ఈ ఫీల్డ్ మార్షల్ భారత్ యొక్క శత్రు. సో ఈరోజు మోజాద్ కలిసి పాకిస్తాన్ని ఏం చెయ్యాలి అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది క్లియర్ కదా, ఎన్నో వార్తలు వస్తున్నాయి. సో జైశంకర్ గారు కూడా ఇజ్రాయెల్కి వెళ్ళడము, తరువాత ఇవాళ ఇజ్రాయెల్ యొక్క ఉన్నత అధికారులు భారత్ రావడము, ఇదంతా కూడా డిఫెన్స్ కోఆపరేషన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ పాకిస్తాన్ని ఎలాగా ఏం చెయ్యాలి అనేదే మెయిన్ అజెండా. సో ఇందులో అసీం మునీర్ అనేవాడు ఉండకూడదు. మనం ఆల్రెడీ చూసామనుకోండి, క్వాసిం సులైమానీ. సో ఇతను బాగ్దాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళాడు. సడన్గా మీకు ఆకాశం నుంచి ఒక మిజైల్ వచ్చింది, ఇతని కార్ని కొట్టింది. సో అక్కడికక్కడ వీడు పరలోక ప్రయాణం చేశాడు కదా. పాకిస్తాన్ చరిత్రలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. అంటే ప్రజలు ఎంచుకున్న ప్రధానమంత్రిని వీళ్ళు ఏదో ఒక రకంగా మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్లో లేపేస్తారు. అవసరమైతే కోర్టు ద్వారా మీకు ఉరి శిక్ష అంటారు. ఇవాళ కూడా అదే జరిగింది కదండి. ఇమ్రాన్ ఖాన్ సతీమణికి 17 ఏళ్ళు జైలు శిక్ష ఏంటండి. అంటే ఈవిడ బయటికి వచ్చి తన భర్తకు సపోర్ట్గా నిలబడి ఈవిడ పోరాటాలు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ యొక్క సిస్టర్స్ వాళ్ళు కూడా ఇవాళ మీకు జైలు బయట పెద్ద లెవెల్లో పోరాటాలు చేస్తున్నప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి జైళ్ళలో పెడితే ఇదేం డెమోక్రసీ అండి, ఇదేం దేశం అండి? వీడికి సపోర్ట్గా అమెరికా వాడు ఉంటాడా? షాబాజ్ షరీఫ్ని ఎవరండి ఎంచుకున్నారు? అమెరికా వాడే ఎంచుకున్నాడు, ప్రజలు కాదు. అలాంటిది వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి జైళ్ళలో పెట్టేస్తే ఈ ప్రపంచంలో మోడర్న్ సొసైటీలో మీకు నీతి నిజాయితీ అంటాము, అలాగే హ్యూమన్ రైట్స్ అని మాట్లాడతాము, జస్టిస్ అంటాము, లా అండ్ ఆర్డర్ ఇన్ని మాట్లాడతాం కదా. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? కాబట్టి అసీం మునీర్ లాంటి వాళ్ళు ఉండనే కూడదు. ఇలాంటి వాళ్ళు ఈ భూమి మీద బతకనే కూడదు. పైనుంచి ఒక బాంబు వేసేయండి, ఇతన్ని లేపేయండి, లేదా కారులో వెళ్తున్నాడా గుద్దేసేయండి, వీడు అయిపోతాడు. ఇలాంటి వాడు మాకు వద్దునే వద్దు, మా పాకిస్తాన్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడని ఈ మహిళ బ్రాడ్ ఫోర్ట్లో ఈవిడ మాట్లాడింది. ఈవిడికి మైక్ ఇచ్చారు, ఈవిడ మాట్లాడింది. దీన్ని వీళ్ళు రికార్డు చేశారు. పాకిస్తాన్లో దీన్ని చూపించి మన అసీం మునీర్ మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ముఖ్యంగా యూకే నుంచి ఎవరో ఏజెంట్లు, ఎందుకంటే జెలెన్స్కై వచ్చి వెళ్ళాడు. సడన్గా చైనా డ్రోన్స్ అతని విమానం మీద దాడులు చేశాయి. అంటే వరస పెట్టి ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మీద కూడా హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఇదే పద్ధతిలో అసీం మునీర్ కూడా త్వరలోనే పోతాడు అని చెప్పి ఈ మహిళ చెప్పింది. వెంటనే యావత్ పాకిస్తాన్ యొక్క ఉన్నత అధికారులు మీకు బ్రిటిష్ వాళ్లను వార్నింగ్ ఇస్తున్నారు. మీ దేశంలో ఇలా ఎలా మాట్లాడతారు, ఈ మహిళను శిక్షించండి అంటే కుదరదని చెప్పి వాళ్ళు కూడా చెప్పేశారు. మరి మీరు చెప్పండి, అసీం మునీర్ యొక్క ప్రాణాలు ఏ విధంగా పోతాయి? అయ్యో ఇదేంటండి అనుకోకండి, ఇలాంటి వాళ్ళ భూమికి భారం అండి, వీళ్ళు ఉండకూడదు అనేదే మీకు ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఈ మహిళ చెప్పినట్టు ఒక కార్ యాక్సిడెంట్లో వీడు పోతాడని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.